ఆహాహా! చాలా బాగుంది బాబా. మొత్తానికి మసిపూసి మాయ చేసి అమ్మ చేత అమోఘమైన అరటికాయ కూర వండించానండి. ఏమైందంటే నాకు బాగా ఇష్టమైన పద్ధతిలో అమ్మ కూర ఈ మధ్యన చేయట్లేదండి. ఎందుకంటే ఎవ్వరికీ మిగల్చకుండా నేనే తినేస్తున్నానని. అప్పుడు ఏం చేశానంటే అమ్మమ్మ అడిగిందని అమ్మమ్మ కోసం వండు అని చెప్పి అమ్మ చేత అరటికాయ ముక్కలు అమ్మమ్మకి ఇప్పించి అరటికాయ ముక్కలు తరిపించాను. మొత్తానికి ఈ ఇంపార్టెంట్ స్టెప్ అయితే సాధించానండి. ఇప్పుడు అమ్మ చక్కగా చింతపండు ఒకవైపు, ఆవాలు, ఎండుమిరపకాయలు ఇంకోవైపు నానబెట్టేసింది. ఇంకేముంది, ఈ అందమైన అరటికాయ ముక్కల్ని గిన్నెల్లో వేసి నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి ఉప్పు, పసుపు, చిక్కటి చింతపండు మగ్గు వేసి ఇది ఒక 5 నిమిషాలు ఉడికేలోగా క్యూట్ కుక్కర్లో బియ్యం ఉడికించడానికి పడేసింది. ఇప్పుడు ఈ ముక్కలు ఉడికాయో లేదో అని చెంచాతో గుచ్చి చూసి ఒక కన్నాల సిబ్బులో వడపోసి మొత్తానికి ముక్కలు పక్కన పెట్టింది. ఇప్పుడు ఒక చక్కనైన ముక్కుల్లో 6 చుక్కల నూనె పోసి అందులో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అల్లం ముద్ద, ఇంకా ప్రేమ, అభిమానం, ఆప్యాయత కూడా వేసి ఈ పుల్లటి ముక్కలు ఈ పోపికి పరిచయం చేసి స్టవ్ ఆపి ఇవి చిల్ అవుతున్న సమయంలో ఈ నానిన ఆవాలు, ఎండుమిరపకాయలు ఒక బుజ్జి గ్రైండర్ లో వేసి మంచిగా ముద్ద చేసి ఈ కూరకు పట్టించి అరగంట ఊరిస్తే అరటికాయ పెట్టిన కూర రెడీ అయిపోతుందండి.